భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలామంది కోహ్లీ టీ20 రిటైర్మెంట్ని ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత 2 ఏళ్ల పాటు టీ20లు ఆడలేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ జాతీయ టీ20 టీంకు మాత్రం దూరమయ్యాడు. అయితే వరల్డ్ కప్కు ముందు మళ్ళీ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచ కప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు జట్టులోకి వచ్చిన విరాట్ మెగా టోర్నీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సెమీస్ వరకు అతను 75 పరుగులే చేయడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది. అయితే కీలకమైన ఫైనల్లో మాత్రం విరాట్ అదరగొట్టేశాడు. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్తో కలిసి మ్యాచ్ను నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు. 76 పరుగులు చేసిన కోహ్లీ భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన విరాట్ ఇదే తన చివరి అంతర్జాతీయ టీ20గా ప్రకటించాడు. వరల్డ్ కప్ గెలవడంతో తన కల నెరవేరిందన్నాడు. యువాటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే 2010లో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ20ల్లో అడుగుపెట్టిన కోహ్లీ తన కెరీర్లో 125 మ్యాచ్లాడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు.